Hello, story lovers. Welcome back to my channel, Pravarakia Part 15. నా లుక్ గమనించి నన్ను చూసి బెదిరిపోయి అపాలజీ చెప్పడానికి నేను గర్ల్ ఫ్రెండ్ లేదా వైఫ్ కాదు కదా. సో నా ఎక్స్ప్రెషన్ డ్రైవర్తో సహా ఎవడూ పట్టించుకోలేదు. పాపం ఆ అమ్మాయి ఫేస్ ఆధార్ వాళ్ళు అనేసరికి మారిపోయింది. నాకు అంటు రోగాలు ఏమీ లేవు సార్. మీ పక్కన కూర్చుంటే మీకు కూడా ఆ రోగాలు వస్తాయని అనుకోవడానికి అంటూ కాస్త ఉక్రోషంగానే పలికింది ఆ అమ్మాయి. అదర్ ఒక లుక్ ఆ అమ్మాయి ఫేస్ మీద పడేసి, చూడు నీకు అంటు రోగాలు ఉన్నాయి, కుష్ఠరోగం ఉందనో నేను పక్కన కూర్చోవద్దని అనలేదు. మినిమం కామన్ సెన్స్ అనేది ఒకటి యూజ్ చేయాలి. చూడు ఇంటి దగ్గర కావాలని వచ్చి భుజం ఎక్కి కూర్చోవడం, ఇక్కడికొచ్చి ఇరికి కూర్చోవడం వల్ల నీ ఇంటెన్షన్స్ ఏంటో నాకు క్లియర్‌గా అర్థమయ్యాయి. సో నువ్వు నన్ను ఇంకా ఫూల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అందని ద్రాక్షకి ఆశపడకు. నీలా లూజ్ క్యారెక్టర్ ఉండే అమ్మాయిలంటే నాకస్సలు నచ్చదు అన్నాడు చిరాకుగా. ఆ మాటకి ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు కారడం నాకు అర్థమై నేనేం మాత్రం జాలి కూడా కురిపించలేకపోయాను. ఎందుకంటే అవతల వాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా ఛాన్స్ కోసం చూసి ఇలాంటి అమ్మాయిలంటే నాకు అస్సలు నచ్చదు. తర్వాత వాడు మోసం చేసి కడుపు చేశాడని వాడి మీద తోసేస్తారే గాని వీళ్ళ బుద్ధి ఏమైందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. పెళ్లికి ముందు తొందర పడ్డారంటే అక్కడ అబ్బాయి తప్పు మాత్రమే కాదు, అమ్మాయి తప్పు కూడా ఉన్నట్టే. అలాగే లూజ్ గా ఉండి అబ్బాయిలని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేనట్టే అర్థం. డ్రైవర్‌ని కారు ఆపమని చెప్పి ఆ అమ్మాయి దిగిపోవడంతో దిగొద్దని నేను గాని, అతను గాని చెప్పలేదు. ఇంటికి రాగానే సర్పంచ్ అతని భార్య ఎప్పట్లాగా పలకరించడంతో కూతురు ఎలాంటి విషయాలు వాళ్ళకి చేరవేయలేదని నాకు అర్థమైంది. ఎలా చెప్తుందిలే, తప్పు తన సైడ్ ఉన్నప్పుడు. రూమ్‌లోకి వెళ్ళేసరికి తన కబోర్డ్స్ మొత్తం తాళాలు వేస్తూ కనిపించడంతో, హలో నువ్వు తాళాలు వేసుకుంటే నేను రేపటి నుంచి డ్రెస్సెస్ ఎలా వేసుకోవాలని అడగడంతో, అవేమీ నీ బాబుగాడి సొత్తు కాదు, ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవడానికి అనగానే వెంటనే బెడ్రూమ్ డోర్ లాక్ చేసి దాని చెయ్యి పట్టి ఈడ్చుకొచ్చి నా బ్యాగ్ దగ్గర పడేశాను. మరి నా బట్టలు ఎవడి బాబు సొత్తని పాడు చేశావే? అయినా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అతన్ని అనలేక నా మీద పడి ఏడుస్తావంటే? మర్యాదగా నా బట్టలన్నీ ఉతికావా? ఓకే. లేదంటే ఈ 10 డేస్ నీ బట్టలు వేసుకున్నా మూసుకొని కూర్చోవాలి నువ్వు. వీలైతే ఇష్టం వచ్చినట్టు నీ వస్తువులతో ఆడుకో. అవతల వాళ్ళ వస్తువులతో ఆడుతుంటే ఎవరు ఊరుకోరు అన్నాను కోపంగా. అయినా అది పొగరుతో బుసలు కొట్టడంతో ఇప్పుడు నీ కబోర్డ్ తాళాలు తీయడం లేదా నా డ్రెస్సులు ఉతకడం రెండిట్లో ఏదో ఒకటి చేయకుంటే నువ్వు డ్రెస్ మీద ఇంకు పోసి పాడు చేయడానికి ముందు ఉన్న బ్యాక్ స్టోరీ మొత్తం సీఎం గారికి చెప్పాను అన్నాను.
అంతే దెబ్బకి భయపడి నా బ్యాగ్ పట్టుకొని ఇంటి పెరట్లోకి వెళ్ళి ఉక్కడం మొదలుపెట్టింది. నాతోనే గేమ్స్ ప్లే చేస్తుంది అని తిట్టుకుంటూ అవన్నీ నీట్‌గా ఉతికి ఆరేసే వరకు అక్కడే నిలబడ్డాను. ఆ తర్వాత డిన్నర్‌కి పిలవడంతో వెళ్లి అందరం కలిసి డిన్నర్ చేస్తుంటే పాపం సర్పంచ్ గారి కూతురు మాత్రం సిగ్గుతో బయటికి రాలేక రూమ్‌లోనే ఉంటే నేను నవ్వుకున్నాను. డిన్నర్ అయిపోయాక సంయుక్త అలా వాకింగ్‌కి వెళ్లి వద్దామా అని అథర్వ అడగ్గానే షాకయ్యి సరేనంటూ అతనితో కలిసి బయటికెళ్ళాను. పల్లెటూరు కావటంతో అందరూ అప్పటికే నిద్రపోయేసరికి మేం తిరుగుతుంటే కుక్కలు మమ్మల్ని చూసి అరుస్తున్నాయి. సార్ మనం రేపు వెళ్ళిపోతున్నామా అని నేను అడగడంతో ఆశ్చర్యంగా చూసి నేను 10 రోజులు ట్రిప్ అని చెప్పాను కదా అన్నాడు. అంటే దళారులతో మీటింగ్ కదా సార్. అంత త్వరగా తెమలదు కాబట్టి 10 డేస్ టైం పెట్టుకుని ఉండొచ్చు. కానీ ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది కదా అన్నాను నేను అయోమయంగా. ఎందుకంటే సర్పంచ్ కూతురు వాళ్ళకని నాకు అస్సలు నచ్చట్లేదు. అథర్వ భుజం ఎక్కిందని కాదు, నా బట్టలు పాడు చేసిందని. ఆయన ఏం సమాధానం చెప్పలేడు. చాలా దూరం నడిచి, మళ్ళీ తిరిగొచ్చి ఇంట్లోకి వెళ్లి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి పడుకున్నాం. బట్టలు పాడు చేసిన రాక్షసి నా గొంతు పట్టుకుంటుందన్న భయం నాకు లేదు. ఎందుకంటే దానికంటే ముందు రియాక్ట్ అవ్వడం నా కోసం నేనెప్పుడు రెడీగానే ఉంటాను. ఉదయాన్నే నేను రెడీ అయ్యి వచ్చేసరికి సంయుక్త నీ లగేజ్ తెచ్చుకో అని చెప్పడంతో హమ్మయ్య వెళ్ళిపోతున్నామని చెంగు చెంగున దూకుతూ వెళ్లి నా లగేజ్ తీసుకుని బయటికి రావడంతో ఇన్ని రోజులు మీ ఆతిథ్యానికి వెరీ థాంక్స్ అని సర్పంచ్ గారికి చెప్పి బయటకొచ్చి కారెక్కి కూర్చున్నాం. కొన్ని ప్రదేశాలు, కొంతమంది మనుషులు ఉన్న చోటు మనకి నచ్చవు. అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్న సంతోషంలో బ్రేక్‌ఫాస్ట్ చేయలేదన్న విషయం నన్నెక్కువగా ఆలోచింపజేయలేదు. కార్లు స్టార్ట్ అయిన 10 నిమిషాలకు గాని నాకర్థం కాలేదు మేము వెళ్ళేది హైదరాబాద్ కాదని. దాంతో అసలెక్కడికి వెళ్తున్నామని అతన్ని అడగాలని ఉన్నా కూడా ఏం జరుగుతుందో చూద్దామని సైలెంట్‌గా కూర్చున్నాను. దారిలో ఒక బుట్టెడు మల్లెలు, లిల్లీలు, చామంతులు తీసుకున్నాడు. అసలు అర్థం కాలేదు నాకు. మరొక 40 నిమిషాల తర్వాత పక్క ఊరి ఇంటి ముందు కారు ఆగడంతో ఆశ్చర్యంగా చూస్తూ దిగితే అథర్వ కూడా దిగాడు. కార్యకర్తలందరినీ వెనుక వైపు ఉన్న ఇంట్లో ఉండమని చెప్పి నా వైపు చూసి లోపలికి రమ్మన్నాడు. చాలా పెద్దగా ఉన్న ఎక్కువగా గదులు లేవు. పాతకాలం నాటి పెంకుటిల్లు. "ఈ ఇల్లు ఎవరిది సార్?" అనగానే చిన్న నవ్వు నవ్వి "మా ఇల్లు" అని చెప్పాడు. "ఏంటి?" అన్నాను ఆశ్చర్యపోతూ. అతను నవ్వి నా నోరు మూసి "సీఎం అయితే ఇలాంటి ఇల్లు ఉండకూడదా అని ఎవరు చెప్పారు?" అని నన్ను తీసుకొని లోపలికెళ్ళాడు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.